ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టుల ఆధునీకరణ చేరినట్లుగా వెల్లడించారు. ఏపీలో హైవేలు, ఎక్స్ప్రెస్ వేల నిర్మాణంపై దృష్టి సారించినట్లుగా చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. 50 దేశాలపైన వీసా బాంబు వేశారు. B1, B2 వీసాల జారీకి శాశ్వత వీసా బాండ్ ప్రోగ్రాం తీసుకొచ్చారు. దీనికి పర్యాటకులు $20,000 బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి రెరా ఊరటనిచ్చింది. రాష్ట్రంలో రెరాలో నమోదైన అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పూర్తి గడువును 4 నెలలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోతుకుంట వివాదం పైన సుప్రీంకోర్టు మెట్లెక్కేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలంటూ హైకోర్టు సూచించింది. అయితే ప్రభుత్వం రంగనాథ్కు పూర్తి మద్దతుగా నిలిచింది. గంటకు గోదావరిలో నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో భద్రాచలం వద్ద రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 15 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుండడంతో భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ధవళేశ్వరం వద్ద గోదావరిలో 11 అడుగుల పైకి నీటి మట్టం చేరింది. మరికొంత నీటి మట్టం పెరిగితే మొదట ప్రమాదిక హెచ్చరికని జారీ చేయనున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో 175 గేట్ల ద్వారా 9,38,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టు వరదతో కలకలలాడుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలను భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ఇక దీంతో 29 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. 1,16,000 క్యూసెక్ల అవుట్ఫ్లో శ్రీశైలం చేరుతోంది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనపైన విచారణ పూర్తయింది. స్విమ్స్ డైరెక్టర్ కు విచారణ కమిటీ నేడు రిపోర్ట్ ఇవ్వనుంది. ఎయిమ్స్ డీన్ రామ్మోహన్ నేతృత్వంలో విచారణ సాగింది. వికారాబాద్ జిల్లాలో నకిలీ డిఏపీ విక్రయం కలకలం రేపుతోంది. తాండూర్ మండలం చెంగోల్లో 89 నకిలీ ఎరువుల బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 111 నకిలీ డిఏపీ బస్తాలను విక్రయించినట్లుగా గుర్తించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నిన్న శ్రీవారిని 67,000 మంది భక్తులు దర్శించుకున్నారు.